ఆంజనేయులు గారు, మీ ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చాను. ఇక వీళ్ళకి ఏం బుద్ధి చెప్తారో ఏం గడ్డి పెడతారో మీ ఇష్టం. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి, ఏ చట్టం చేయలేని పని చేయాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగోని అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకోవయ్యా, భద్రంగా లెక్క పెట్టుకో. నీకు డబ్బు లెక్కే తప్ప మనుషుల బ్రతుకులంటే లెక్క కాదు. కన్నె పిల్ల కలలు కన్నీళ్లు నీకు లెక్క కాదు. అమాయకమైన 2 మనసుల ఆశలు కోరికలు నీకు లెక్క కాదు. ఏమిటి ఏమిటి మనం అనేది? ఏమిటో నేను చెప్తాను. లక్ష్మిని నేను బలవంతంగా ఎత్తుకుపోలేదు. అది పెద్ద మనిషి కల్పించిన కట్టుకథ. నోరు మొయ్యరా, నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను. సూరి, నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను. ఆగండి ఆంజనేయులు గారు, విషయం వివరంగా తెలుసుకుందే ఇక్కడి నుంచి నేను వెళ్ళేది లేదు. ఏమిటమ్మా అసలు సంగతి చెప్పు. అన్నయ్య, నేను రాజు మనసారా ప్రేమించుకున్నాం. కానీ డబ్బే ప్రాణం అనుకున్న మా నాన్న రాజు పేదవాడని మా పెళ్లి ఒప్పుకోలేదు. అందుకే నేను రాజుతో వెళ్ళిపోయాను. చెప్పన్నయ్యా, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా? చెప్పు. నా పేరుకి నిప్పెట్టి నా పరువును కప్పెట్టి కూటి గట్లని రథంతో కలిసి వెళ్ళిపోవడం నేరంగా ఇంకేంటే? ఆంజనేయులు గారు, ఆ అమ్మాయిని వదిలేండి. సూరి, మర్యాదగా అమ్మాయిని వదిలేయమంటున్నా. సూరి, ఆంజనేయులు గారు, మీ అమ్మాయిని అతను ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పి నా చేత అన్యాయం చేయించిపోయారు. కానీ వాళ్ళు ఒకరినొకరు కావాలనుకున్నారు, పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. అవునా? ఆ విషయం నీకు అనవసరం. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ సూర్యు న్యాయమైన పనికి డబ్బు అడుగుతాడు గాని డబ్బుకు మాత్రం అమ్ముడుపోడు. తప్పుని పాపాన్ని చెడుని శిక్షిస్తాడే తప్ప డబ్బు కోసం ఏ తప్పు చేయడు. మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, లేదా నేనే దగ్గరుండి జరిపిస్తాను. రేయ్, నా కూతురు పెళ్లి నన్ను ఎదిరించేస్తే నేనేం చేస్తానో తెలుసా? డబ్బు విసిరి ఏ దారుణమైనా చేయగలనంటారు, అంతేగా? చూడండి, నేను తలుచుకున్నానంటే ఒక న్యాయమైన పని కోసం డబ్బునైనా సరే, పదవినైనా సరే, పెద్దలైనా సరే, ప్రపంచాన్నైనా సరే ఎదిరిస్తాను. ఆ పని జరిపి తీరుతాను. అమ్మలక్ష్మి, రాజయ్య, మీ పెళ్లికి పెద్దగా నేను జరిపిస్తాను. రండి. పంతులు గారు, కానివ్వండి. చూడండి. పంతులు రాదు, నీ నోటుగా మంతలు కోసి నిష్టమైన పెళ్లి జరిపేద్దామనుకున్నా. కొట్టానంటే గుండె పగిలిపోతుంది. పంతులు గారు, మంత్రాలు చదవడానికి, పెళ్లి చేయడానికి అడ్డమైన ఈ విధవలను దక్కర్లేదు. మీరు కానివ్వండి. ఆంజనేయులు గారు అమ్మాయి పెళ్లి చేయడం చూడబే. నోరు మూసుకుని పెళ్ళయ్యాక అక్షంతలు వేసి వెళ్ళి. అక్షంతలు వేయాలా? అక్షంతలు.
రాజే వెళ్ళి కూర్చో. పంతులు గారు మంగళసూత్ర ధారణ కానివ్వండి. గట్టి మేళం. చీకటి పడిపోయింది, ఇంకా అబ్బాయి రాలేదేమిటండి? అప్పుడే వాడు ఎక్కడొస్తాడే? ఊళ్ళో ఉన్న 1,00,000 సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి ఈ అర్ధరాత్రికో గాని రాడు. ఎందుకండి, వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. దాందే ఉందమ్మా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పాడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న, ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం. చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కర్నన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాతలవాటే. అందుకని నన్నంటారు, కాస్తో కూస్తూ నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు అన్న. మాటలు పట్టించుకోం సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో, ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న, నువ్వు భోంచెద్దు కానీ. ఏమిటి బాబు కేక పెట్టావు? ఏం జరిగింది? ఏమిటనమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటావు. ఇదిగో కాసిన మంచిలు తాగి పడుకో. శేఖర, నేను ఎక్కడ చెక్కేశావు? కడుపు నొప్పి, కాలు నొప్పి, కాలు తీసి కాలు పెట్టలేకపోయాను. ఇదిగో ఇదిగో ఇదిగో, నేను పెట్టేదే గ్యాస్, నువ్వేమో నాకు గ్యాస్ కొడుతున్నావు. తల్లి తోడు. ఇదిగో శేఖర్, ఒట్లు ఇద్దరు నీ 1,00,000 సార్లు చెప్పాను. సరే, నిన్న మందికి ఎంత తగిలేసావు? వాటర్ ఒక హాఫ్. ఇదిగో శేఖర్, నువ్వేమో BA వరకు చదువుకున్నావు, నేనేమో MA వరకు చదువుకున్నాను. ఇద్దరికి ఉద్యోగం లేదు. ఈ సోడా వ్యాపారం మొదలెట్టాం, బాగానే జరుగుతుంది. ఏదైనా మంచి కార్యం చేయకుండా ఈ మందుకు గిందుకు ఎంత తగిలిస్తున్నావు చెప్పు. ఒట్లు ఇద్దరు 1,00,000 సార్లు చెప్పాను. సరే, సరికంత సైకిల్కి ఎక్కించు, బయలుదేరు. అలాగే. రంగన మామ, బాగున్నావా? బాగానే ఉన్నాను రా బాబు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా లేదురా. రాదు మామ, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ చదువుకున్న వాడికి మాత్రం ఉద్యోగం రాదు. అందుకే MA వరకు చదువుకుని ఆ డిగ్రీని భోగి మంటల్లో పడేసి ఈ సోడా వ్యాపారం మొదలెట్టాను. ఎందుకైనా మంచిది, మీ వాడితో కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు, మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పింది నిజేరా సూరి. వెళ్ళొస్తాను మామ. రారా సోడా బాటలు సూరి. సోడాలు అయిపోయినాయిరా, నా కస్టమర్స్ వేరే సోడా తాగమని ముందుకేశారు. అందుకేగా వచ్చేసాను, తీసుకో. ఏమోరా సూరి, నీ సోడాల్లో ఏ మంత్రం ఉందో ఏమైందో తెలియదు, కానీ మా వాళ్ళు నీ సోడా తప్ప వేరే సోడా తాగనంటున్నారు. చావుకి సిద్ధంగా ఉండేవాళ్ళు కూడా తులసి నీళ్ళకి బదులు నా సోడా నీళ్ళు వేయమంటున్నారు. వద్దు, జాగ్రత్తగా రాసుకో. వస్తా. హే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్. లా 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 లా. కూల్ డ్రింక్ ఎందుకు? ఆ డ్రింక్ తీసుకో. నువ్వు నేనే కాలేజీ హీరోని, రొమాన్స్ లో రోమియోని, స్వీట్ లవర్ ని. షట్ అప్. రాజా, నేను షటప్ అంటరా? అందమైన నా లవర్ నన్ను ఏమన్నా నాకు ఆనందమే. అన్నట్టు మాలతి డార్లింగ్, మీరంతా ఇలా పిక్నిక్ వస్తున్నట్టు ముందే చెప్పవలసింది. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి పెద్దారు? ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా, కంచమైనా, హాట్ డ్రింక్ అయినా, కూల్ డ్రింక్ అయినా. కమాన్ మాల్తి తీసుకో. వదులు అంటావా? వదలనంటానే. అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దాని అర్థం. ఒరేయ్, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం. నువ్వెవడివిరా మధ్య? అన్ని అబద్ధాలే. మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అల్లరి చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఆడు తెలుసో లేదో. సి మిస్టర్ హై క్లాస్,
ఐఎమ్ ఆల్సో ఏ డిగ్రీ హోల్డర్, సో ఐ బిలాంగ్ టు ఏ బెటర్ క్లాస్ దెన్ యూ బ్లడీ రూక్స్. రోగ్స్ రౌడీస్ అని కూసావంటే మర్యాద దక్కదు. సీ మిస్టర్ హై క్లాస్ ఫూల్స్, ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలా? రాస్కెల్స్. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? అబ్బా, చెయ్యి వదలండి. ఏ బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చేయి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్ లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూరిబాబు అండి, సోడా సూరి అంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బబ్బా, చెయ్యి వదలండి. ఏమండి, మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కూడిన బాధగా ఉంటుందండి. అబ్బా, ఏమండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంటుందండి. ఏమండి, నేను గుర్తుంటానా మీకు? ఏమిటి రంగనమావా, ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునరా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పాను. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగనమావా ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లా. ఒరే ఒరే ఒరే, నేను తిప్పడం తేలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికల్లా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. భలే మంచి చౌక బేరమో. కని కని కని. ప్రేమంటే ఒక పిచ్చని అందుకే అన్నారు కాబోలు. మన సోడాలను ఎంత లవ్ చేస్తానంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ సోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదిగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలని ఇంత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? ఎలవయ్యా, నాకేం పిచ్చాయిరా, ఈ తిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. ఏయ్, ఏయ్, నోరు జారకు. నీకు పిచ్చి విరి లేకపోవచ్చు కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు. ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావనుకో, నీకు 10 గోళీ సోడాలు ఇస్తా. చెప్పు బాబు. సారీ మిస్, మళ్ళీ వస్తాను. జస్ట్ మినిట్, కమింగ్. వెరీ గుడ్. సోడాలతో ఆడుకునే సోడా సుందర్ని ఇప్పుడే చూస్తున్నాను. అవును,
మీరు నేనండి సోడా సూర్ని. అదే మీరు చేయి పట్టుకున్నా వదిలేసిన ఏదో తెలియని ఇది అదే ఏదో ఏమిటండి? బాధపడిపోయేవాడిని. సరేనండి, నా సోడాలంటే మీకు ఎంత ఇష్టం అండి? కొన్ని కారణాలు ఆడపిల్ల నోటితో చెప్పలేదు. నోటితో చెప్పలేని వాటిని కళ్ళల్లో చదవడం నాకు అలవాటేలేండి. మొదటిసారి కలిసినప్పుడే అనుకున్నానండి, ఏమని? జీవితాంతం మనం విడిపోకుండా కలిసి ఉంటామని.